ద్వీపం ఓం అనే అక్షరం ఆకారంలో కలిగి ఉంటుంది. అందుకే ఈ ద్వీపానికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. ఈ ద్వీపాన్ని చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం వారు నిర్మించినటువంటి పెద్ద సస్పెన్షన్ బ్రిడ్జ్. రెండవది పడవ ప్రయాణం చేసి వెళ్ళవచ్చు. రెండవది ఈ ఆలయ చరిత్ర. స్కంద పురాణం ప్రకారం ఒకసారి రాక్షసరాజు మహిష్మత అనే దానవుడు భూమిపై ఆపదలు తెచ్చాడు. అప్పుడు దేవతల ప్రార్థనకు శివుడు ఓంకారేశ్వర్ అనే రూపంలో ప్రత్యక్షమై ఆ దానవుని సంహరించాడు. అప్పటి నుంచి ఈ స్థలం మహాపుణ్యక్షేత్రంగా మారింది. మూడవది ఈ ఆలయ నిర్మాణం. ఈ ఆలయాన్ని గుప్తులు, పరమార వంశం, మరాఠాల కాలంలో పెద్దగా మరమ్మతులు చేసి కొత్త గోపురాలు, మండపాలు కట్టారు. ఓంకారేశ్వర ఆలయ గర్భగుడి చాలా చిన్నది, కానీ గోపురం ఎత్తు చాలా పొడుగ్గా ఎత్తుగా ఉంటుంది. గోడల మీద శివపార్వతులు, గణేశుడు, కార్తికేయుడు, నందీశ్వరులు వంటి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. 4వ దానికి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏ జ్యోతిర్లింగంపై వీడియో చేయాలో కామెంట్ చేయండి. 4వది ఇక్కడ జరిగే పూజలు, ఉత్సవాలు. ఇక్కడ ప్రతిరోజు 3 రకాలుగా పూజలు జరుగుతాయి. ఉదయం అభిషేకం, మధ్యాహ్నం మహానైవేద్యం, సాయంత్రం దీపారాధన. ఇక్కడ మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు నర్మదా నది తీరానికి వస్తారు. అక్కడ జాతర జరుగుతుంది. చివరిది ఇక్కడి మామలేశ్వర ఆలయం. నేను ముందుగా మీకు చెప్పినప్పుడు ఓంకారేశ్వర్ మరియు మామలేశ్వర్ అని చెప్పాను. అంటే ఇక్కడ 2 శివలింగాలు కానీ ఒకటే జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్ మరియు మామలేశ్వర్ ఈ 2 ఆలయాలను దర్శిస్తేనే ఒక జ్యోతిర్లింగం దర్శించిన పూర్తి ఫలితం దక్కుతుందని ఇక్కడ వారి నమ్మకం. ఈ మామలేశ్వర ఆలయం ఓంకారేశ్వర ఆలయ ద్వీపానికి ఎదురుగా ఉన్న నర్మదా నదీ తీరంలో ఉంటుంది.